మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ప్రభువా, ఎవరి వద్దకు వెళ్ళదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. మీరు దేవుని స్థానం నుంచి వచ్చి ఉన్నారు. నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతానుడు. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడైయుండి ఆయనను అప్పగించుపోవుచుండెను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. అటు తరువాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడు తన పనిని రహస్యముగా జరిపింపడు. నీవు కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకునమని చెప్పి ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. నా సమయం ఇంకనూ రాలేదు. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి. నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళను. ఆయన వారితో ఈలాగు చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదుకుచుండిరి. మరియు జన సమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాటలాడలేదు. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడిరి. చదువుకుని ఇతనికి ఈ పాండిత్యం ఎటులో వచ్చాను? ఇతను పాఠశాలకు వెళ్ళనివాడు కదా. నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వారిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదు, లేక నా ఎంతట నేనే బోధించుచున్నానో వాడు తెలిసికొనును. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదుగును గాని తన్ను పంపిన వారి మహిమను వెదుగువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడునూ ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపచూచుచున్నారు? నీవు దెయ్యము పట్టినవాడు. ఎవడు నిన్ను చంపచూచుచున్నాడు? నేను ఒక కార్యమును చేసి తిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగానే నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలిచూపుని బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి. యెరూషలేము వారిలో కొందరు, వారు చంప వెదుగువాడు ఈయనే కాడా? ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను, ఈయనను ఏమనరు. ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకొని ఉందురా. అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడు ఎవడును ఎరుగడని చెప్పుకొనిరి. మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడనో ఎరుగుదురు. నా ఎంతట నేనే రాలేదు. నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఆయన యుద్ధ నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను.
ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. మరియు జన సమూహములలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయను అని చెప్పుకొని జన సమూహము ఆయనను గూర్చి ఎలాగూ సనుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. ఇంక కొంతకాలము నేను మీతో కూడా నుందును. తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెతుకుదురు, కానీ నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్థులు చెదిరిపోయిన వారి వద్దకు వెళ్లి గ్రీసు దేశస్థులకు బోధించునా? మీరు నన్ను వెతుకుదురు, కానీ కనుగొనరు. నేను ఎక్కడ ఉందునో అక్కడకు మీరు రాలేరని ఆయన చెప్పిన మాట ఏమిటో తను చెప్పాడు. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. కాబట్టి ఆయనను గూర్చి జన సమూహములో భేదము పుట్టే. నిజముగా ఈయన ప్రవక్తయే అని అనిరి. ఈయన క్రీస్తే. ఏమి క్రీస్తు గలిలయ నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానమున పుట్టి దావీదు ఉండిన బెత్లెహేం గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచితిరి, గాని ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఆ బండ్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదు? మనుషుడు మాట్లాడినట్లు ఎవడు ఎన్నడూనూ మాట్లాడలేదు. మీరు కూడా మోసపోతీరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్రము నెరుగని జనసమూహము శాపగ్రస్తమైనది. శపించబడిన వారు. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు, అతడు ఒక మనిషి మాటను వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం ఆయనకు తీర్పునిచ్చునా? ఓ, నీవును గలిలయుడివా? గలిలయలో ఏ ప్రవక్త పుట్టడు? విచారించి చూడుము.